ఇక ఉపనిషత్తుల్లో అధ్యయనం చేస్తున్నామో మహాత్ముల యొక్క కీర్తనల్లో అవి కూడా కనపడతాయి. హరి అట హరుడట, చూడతామట, అందరిలో పరమాత్మ వెలిగే ముచ్చట చూడరే అన్నాడు. వాట్ ఏ బ్యూటీ! ఎంత పెద్ద విషయం అది. ఉపనిషత్తుల్లో దొరకాల్సింది త్యాగరాయ స్వామి కృతిలో ఉంది. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మేర బిరుదు వహించిన రామ నన్ను బ్రోవరా అన్నప్పుడు అంతటా ఉండేటువంటి రాముణ్ణి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మహాత్ముల యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అనుభూతులు ఏవైతే ఉన్నావో అవన్నీ వాళ్ళ కీర్తనల్లో వ్యక్తం అవుతాయి. చిన్న విషయం కాదు అది. కాబట్టి మహాత్ములు రచించినటువంటి కీర్తనలను కూడా మనం పక్కన పెట్టడానికి అవకాశం లేదు. ఆ పాటల రూపంలో కనపడతాయి. వాస్తవానికి అందులో భగవతత్వం అంతా ఉంటుంది, ప్రేమ రూపమైనటువంటి తత్వం అంతా ఉంటుంది. ఓ జయదేవ అష్టపదులు చదివామంటే కృష్ణ ప్రేమ ఏ విధంగా ఉంటుందో అర్థమైపోతుంది. దాన్ని అనేక కోణాల్లో శృంగార భక్తిని మిళితం చేసి రచించాడు. కనుక ఇవంతా కూడా నువ్వు కథాశ్రవణం కిందకే వస్తాయి. ప్లీజ్, ఎప్పుడు కథాశ్రవణం అనేటువంటిది మనిషిని ఎంతగానో మారుస్తుంది. కాబట్టి కథాశ్రవణంలో కథా ప్రవచనం, కథాశ్రవణం రెండూ ఉంటాయి. కాబట్టి అది ప్రవచించిన కథాశ్రవణం కిందకే వస్తుంది. శ్రవణం చేస్తూ ఉన్నాం అనుకో, అక్కడ ప్రవచనం జరుగుతుంటుంది. ప్రవచనం జరిగే చోట శ్రవణం ఉంటుంది, శ్రవణం జరిగే చోట ప్రవచనం ఉంటుంది. కనుక ఆ రెంటికి మధ్య తేడా చూసేందుకు అవకాశమే లేదు. కాబట్టి కథాదిషు ఇది గర్గః. కాబట్టి భక్తులకి ఎప్పుడైతే భక్తి అనేటువంటిది హృదయంలో ఏర్పడిపోయిందో, నిరంతరం కూడాను వాళ్ళ హృదయంలో జరిగేటువంటిది ఏది ఉండినా కూడాను భగవత్ సంబంధమైనటువంటి విషయంగానే ఉంటుంది. కానీ రెండవది ఉండేందుకు అవకాశం లేదు. పూజ అయినా, కథాశ్రవణమైనా, వ్యాస భగవానుడు చెప్పినటువంటి పూజ అయినా, గర్గ మహర్షి చెప్పినటువంటి కథాశ్రవణమైన, ఈ రెండు కూడాను మనలో భక్తి భావాన్ని పూర్ణంగా నింపుతాయి. అంతేకాకుండా మనలో అంకురించినటువంటి భక్తిని పెంచుతాయి, వృద్ధి చేస్తాయి, బ్రతుకును భగవన్మయంగా మారుస్తాయి. పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే. ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎదనిండా నీ తలపులే, ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎదనిండా నీ తలపులే, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే. చూడాలని నా కనులు, చూడాలని నా కనులు, నిన్ను చూపాలని కను పాపలు, చూడాలని నా కనులు, నిన్ను చూపాలని కను పాపలు, అసువులు బాసే వేళలోగా నీ రూపే చూపు కావాలని, అసువులు బాసే వేళలోగా నీ రూపే చూపు కావాలని, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే. ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎదనిండా నీ తలపులే, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే. కాబట్టి కళ్ళు ఎందుకున్నాయి నాకు అంటే, చూడాలని నా కనులు, ఫస్ట్ పాయింట్. కాబట్టి కళ్ళు చూడడానికి ఇచ్చావు కనుక హే భగవాన్, చూడాలని. ఎక్కడ చూస్తావు భగవంతుడిని? అంతటా సర్వం ఈశ్వరమయం, సర్వం కృష్ణమయం జగత్.
ప్రతి ఒక్కరిలో భగవంతుడిని సందర్శించాలని, ప్రతి రూపాన్ని భగవద్ రూపంగా చూడాలని. ఆ తర్వాత ఎప్పుడైతే రూపాన్ని నేను చూస్తానో ప్రతి రూపం ఇక్కడ పడిపోద్ది, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. కాబట్టి నా కనుపాపులు ఏం చేస్తున్నాయో తెలుసా, నా కళ్ళు కనుక చూస్తే ఏ రూపమైతే నీలో ముద్రింపబడి ఉందో నాలో, నా కంటి మీద, నా రెటీనా మీద, మళ్ళీ దాన్ని ప్రపంచానికి చూపాలని. అది ఇంకేం లేదు. చూడాలని నా కనులు, నిన్ను చూపాలని కనుపాపలు, అసువులు బాసే వేళలోగా, ప్రాణం పోయేలోగా, అసువులు బాసే వేళలోగా నీ రూపే చూపు కావాలని. ఇది జ్ఞానం. దృష్ట్యం జ్ఞానమయం కృత్వా పశ్చేద్ బ్రహ్మమయం జగత్. దృష్టి ఎప్పుడైతే జ్ఞానాకారం అయిపోయిందో ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపంగా మారిపోతుంది కనుక హే భగవాన్, అది అందుకని నేను పాడానా నిన్ను గురించే పాడతా, నేను మాట్లాడానా నిన్ను గురించే మాట్లాడతా, నేను రాశానా నిన్ను గురించే మాట్లాడతా, రాస్తా, నేను ఏడ్చానా నిన్ను గురించి ఏడుస్తా. అంతే. నాకు రెండవది తెలియదు, నాకు నువ్వే కావాలి, రెండవది అవసరం లేదు. ఇది పూర్ణ భక్తి, ఇది పూర్ణ భక్తి. ప్లీజ్, నీవు నేనను భేదమేల, నీవు నాలో నిలిచిన వేళ, నీవు నేనను భేదమేల, నీవు నాలో నిలిచిన వేళ, దారి భక్తము నామము, దారి భక్తము నామము, మోక్ష పదమే గమ్యము, పాడినా నీ పాటలే. జన్మల పుణ్యఫలము ఎదనిండా నీ తలపులే, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాట. కథాదిషు ఇది గర్గః ఆత్మరతి అవిరోధేన ఇతి శాండిల్యః. ఇక్కడికి వ్యాస మహర్షి, గర్గ మహర్షి ఇద్దరు అభిప్రాయాలు మనకి తెలిసి వచ్చాయి భక్తి లక్షణాల్లో. మూడో వ్యక్తి శాండిల్య మహర్షి. మీకు మొదటి రోజే నేను టచ్ చేశాను. సా తస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని రెండో సూత్రం వచ్చినప్పుడే నారద మహర్షి భక్తి సూత్రాలు ఏ విధంగా అయితే రచించాడో అలా రచించినటువంటి వాడే శాండిల్య మహర్షి. ఆయన కూడా భక్తి సూత్రాలు రచించాడు. శాండిల్య భక్తి సూత్రాన్ని దాంట్లో అంటాడు ఈయన సా తస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని నారద మహర్షి రెండవ సూత్రంలో చెబితే అక్కడ ఆయన అంటాడు సా పరానురక్తిరీశ్వరి. అంతే. అస్మిన్ అని ఈయన అన్నాడు, ఈశ్వరి అని ఆయన అన్నాడు. తేడా ఏమీ లేదు. పరానురక్తి పరమ ప్రేమ రూపాన్ని ఈయన అంటాడు, అంతే, ఇంకే లేదు. అది కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రంథం శాండిల్య భక్తి సూత్రాలు. ఏమో ఉంటే చెబితే అవకాశం వస్తే ఇంకొకసారి ఆ గ్రంథాన్ని కూడా చూస్తాం. శాండిల్య భక్తి సూత్రాలు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా లోతుగా కూడా ఉంటుంది ఆ గాథం. ఈ శాండిల్య మహర్షి నారదుడిలాగానే ఆయన కూడా భక్తి సూత్రాలను రచించాడు కనుక ఆయన ఏం చెబుతాడు ఈ భక్తి లక్షణాలను గురించి? ఆత్మరతి అవిరోధేన ఇతి శాండిల్య. చాలా విశాలమైనటువంటి దృక్పథం. అంటే నువ్వు ఇది చెయ్యని చెప్పడం లేదు, నువ్వు పూజ చెయ్యి, కథాశ్రవణం చేయని చెప్పడం లేదు, నువ్వేమన్నా చేసుకో, అది దాని అర్థం. ఆత్మరతి అవిరోధేన ఇది శాండిల్య. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నువ్వు పూజ చేసుకో, జపం చేసుకో, ధ్యానం చేసుకో, కీర్తన చేసుకో, ఏదైనా చేసుకోనైనా అర్థమవుతుంది. కథాశ్రవణంలో ఉండు. కానీ
ఒక్కటి ఇంపార్టెంట్, ఈ చేసేవన్నీ ఒకదానికన్నా భిన్నంగా ఉండకూడదు. ఏంటా ఒకటి? ఆత్మరతి. కొద్దిగా అర్థమవుతుందిలే మీకు, అదే అర్థం కాని విషయం ఏం కాదు, ఎందుకంటే నాకు అర్థమైంది కదా, మీకు అర్థం అవుతుంది అంతే. ఇంకే ఆత్మరతి, ఆత్మానందం. భగవంతుడు ఆనంద స్వరూపుడు, రసోవై సహా కదా. కాబట్టి భగవంతుడు ఆనంద స్వరూపుడు కనుక ఆత్మ కూడా ఆనంద స్వరూపం, నీవే ఆత్మ. ఆ ఆత్మరతి ఏదైతే ఉందో, ఆత్మానందం ఏదైతే ఉందో, దానికి భగ్నం కాకుండా, ఆత్మానందం భగ్నం కాకుండా ఉండే కార్యక్రమాలే నువ్వు చేయాలి తప్ప, భక్తి కార్యక్రమాలు. దానికి దెబ్బ తగిలేటప్పుడు ఏదైనా భక్తి కార్యక్రమం నువ్వేదన్నా చేసుకో. నువ్వు ఆలయం కట్టావు, కట్టి నా మనసంతా పాడైపోయిందన్నావు అనుకో, ఎందుకు ఆలయం? వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకని నువ్వు ఒక్కడవే లేవు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచం చాలా దునియా బడా విస్తార్ హై. ఇక్కడ ఎవడు ఆటవాడు ఆడుతాడు, ఎవడు పాటవాడు పాడతాడు. నువ్వు ఎంత అందమైనటువంటి పుష్పవనాన్ని తయారు చేసుకున్నా పాడు చేయడానికి కోతులు ఉండనే ఉంటాయి. అండర్స్టాండ్ ద పాయింట్. చాలా లోతైన విషయం. మనిషి ఆనందాన్ని పొందడం అనేది నీ మీదనే ఆధారపడింది, ప్యూర్లీ, ఇంకొక దాని మీద ఆధారపడి లేదు. నువ్వు గనక తలుపు తెరిస్తేనే ఏ దుఃఖమైనా నీ హృదయంలో ప్రవేశిస్తుంది తప్ప, నువ్వు క్లోజ్ చేస్తే మాత్రం వచ్చే అవకాశం లేదు. తలుపు వేస్తే లోపలికి ఎవడో ఎట్లాగైతే రాలేడో, సరేనా, అట్లాగే నీ హృదయ కవాటాన్ని కూడా ఎట్లా తెరిచి ఉంచుకోవాలో, ఎప్పుడు మూసుకోవాలో నువ్వు తెలిసి ఉండాలి. నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నా ఎవరో ఒకటి విమర్శించారనుకోండి, నీ గుండె పగిలిపోదు. ఎందుకని? నేను ఇంత ధర్మబద్ధంగా జీవించేటప్పుడు నన్ను విమర్శించారేంటి అంటాడు. అంటే ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావు? నీకుండేది ఒక్క నోరు ప్రపంచానికి, అన్ని నోళ్ళు నువ్వు మోయడానికి నీకుండేది 2 చేతులే కదా అంటున్నాను నేను. అర్థమవుతుంది? ఎవడి సంస్కారం వాడిది. అందరూ నారదులు అవుతారా? అందరూ శాండిల్యులు అవుతారా? అందరూ గర్గ మహర్షులు అవుతారా? ఎవడెవడి కర్మ ఎట్లా అయితే ఉందో వాడు అట్లుంటాడు అంతే. నువ్వు ఎందుకు కుడుతున్నావు అని అడిగితే తేలు ఏం చెప్తా సమాధానం? దాని స్వభావం అది. పావు నువ్వు ఎందుకు అరుస్తున్నావంటే ఏం చెప్తుంది? దాని స్వభావం అది. దోమకి నీకు శత్రుత్వం ఏముంది? కుట్టిపోతా ఉంది కదా, దాని స్వభావం అది. కాబట్టి ఎవరెవరి స్వభావాల కోసం నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కదా మన బాధ. నన్ను ఆయన ఇట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు, మళ్ళీ ఏం చేయమంటారు? ఇప్పుడు ఆయన మారుస్తానంటావా? పోదాం మనం అందరం కలిసి ఆయన మంచోడండి మీరు మారండి అంటాం. ఆయన మారానని చెప్తాడు. ఆయన మారాడని నీకు ఎట్లా తెలుసు? కమా చల్మే. వాడు లోపల మారకుండానే మారాడని అన్నాడు అనుకోండి కదా. ఎవడు మారినా నువ్వు సుఖపడలేవు సార్, ఇంక్లూడింగ్ వైఫ్.